అరే మీరు రండి, మీరు ట్రూప్స్ని దింపండి, మీరు దింపినా మేము రెడీ, అమెరికన్ ట్రూప్స్ని ఇరాన్ గడ్డ మీద మీరు దింపండి. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. మోడర్న్ వార్ఫేర్ నాకు విషయం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అదేంటి, మిజైల్స్, సబ్మెరీన్స్ లేదా ఈ పెద్ద పెద్ద వార్ హెడ్స్ వీటిలన్నింటి పక్కన పెట్టి ఈ కామకాజీ డ్రోన్స్ అని ఉంటాయి. అదేంటంటే చాలా చిన్న సైజులో ఉంటుంది, దాన్ని చేయడానికి చాలా తక్కువ ధర ఖర్చు అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైపోతుంది. Day 8 ఇది యుద్ధానికి 2-3 రోజుల క్రితం ఖతార్లో ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖతార్లోనూ కువైట్లోనే ఇది ఒక రేడార్ ఉండింది అమెరికాది, $1.1 బిలియన్ రేడార్. అది చాలా పకడ్బందీగా తీసుకెళ్లి ఆ దేశంలో పెట్టారు, మధ్యలో నీట్గా తెరిచి కూర్చొని ఉంది. అది $1.1 బిలియన్. మీరు జాగ్రత్తగా దాని ఖర్చు ఏందో చూడండి, ఎంత ఖర్చు అయింది అమెరికాకి. ఇప్పుడు ఎక్కడో దూరం నుంచి వచ్చిన ఒక $10,000 షహీద్ 136 అనే ఒక కామకాజీ డ్రోన్ వచ్చి దానికి కొట్టేమైంది. ఆ డ్రోన్స్ ఏం చేస్తాయి, అది కొట్టి వీటిని పేల్చడంతో పాటు ఇది కూడా పేలిపోతుంది. అండ్ ఇలాంటి డ్రోన్స్ కూడా పెద్ద పెద్ద దేశాలకి వాటి డ్రోన్స్ ఉన్నాయి. రష్యాకి ల్యాండ్సెట్ అని, అమెరికా స్విచ్ బ్లేడ్ అని, షహీద్ ఫ్రమ్ ఇరాన్. అండ్ రీసెంట్గా భారతదేశానికి కూడా ఇలాంటి ఒక డ్రోన్ ఉంది. దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. స్పెసిఫికలీ వార్ కాంటెక్స్లో భారతదేశం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుద్దా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. మనకి మన డెట్ టు జీడీపీ రేషియో కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ప్రైస్ ప్యారిటీ, వాట్ ఎవర్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవాళ మన గ్రోత్ మనకి ఇంపార్టెంట్. అండ్ ఈ యుద్ధంలో మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోవడం అది మనకు సిల్వర్ లైనింగే. కానీ మనకు రెడీనెస్ అనేది ఉండాలి కదా. వార్కి సంబంధించిన ఒక ఫ్యూచర్ అవుట్లుక్ మనకు ఉండాలి కదా. దానికి సంబంధించి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అని చెప్పి ఎక్స్ డిఫెన్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిపి ఒక కంపెనీ పెట్టి శేష్నాగ్ 150 అనే డ్రోన్ తయారు చేశారు. ఒకసారి మీరు చూడండి ఎలా ఉంటుందో. But this is called the Sheshnag. It's a drone that is currently making headway in trials and development tests that are taking place in Karnataka. ధర చాలా తక్కువ ఉంటుంది, ఒక 100-150 కేజీలు ఉంటుంది. రేంజ్ ఒక 1000-1200 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గట్టిగా మాడాల్సి వస్తే నార్త్ ఇండియాలో ఎక్కడైనా మనం నీట్గా పెట్టుకుంటే మనకి అడ్వర్సరీస్ ఎవరున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, పాకిస్తాన్ అండ్ చైనా. ఇది ఇప్పుడు పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్లోకి వెళ్ళే సత్తా దీనికి ఉంది. దాంతోపాటు ఈ వెస్టర్న్ చైనా వరకు ఇది వెళ్ళగలుగుతుంది. అండ్ ఇది క్యారీ చేయగలిగే వార్ హెడ్ కూడా 24-30 కిలోలు ఉంటుంది. స్ట్రాంగ్ వార్ హెడ్. అండ్ దీని టెక్నిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి మీరు వినండి. గుంపులో ఉంటాయి ఇవి, ఒక 25-30 ఉంటాయి. రీగ్రూపింగ్ చేసుకుంటూ ఒక గుంపులో వెళ్ళి అటాక్ చేస్తాయి. అండ్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ని ఆర్ చైనాని మనం దాడి చేసిన చైనా మీద, వాళ్ళు ఈ పర్టికులర్ డ్రోన్స్ లో ఒక డ్రోన్ ని కొట్టారనుకుందాం. మిగిలిన డ్రోన్స్ అన్ని ఏఐని వాడి రీరూట్ చేసుకుంటాయి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇస్ న్యూ నార్మల్. మనం ఏ పని చేసినా దాన్ని ఇంటిగ్రేట్ చేయడం అలవాటు అయిపోయింది. మొన్న కూడా ఇరాన్ లో ఒక 1000 మిసైల్స్ ని ఏఐ ద్వారా పంపించారు. ఏఐ ద్వారా అంటే ఎవరిని ఎక్కడ ఎలా చంపాలో ఏ డిసైడ్ చేస్తుంది. ఇది వినడానికి చాలా భయంకరంగా, చాలా బాధాకరంగా ఉన్నా కూడా అది ఇవాల్టి రియాలిటీ. ఎనీవేస్ ఏ వాడుకుంటే రీరూట్ చేసుకుంటుంది. దీని పేరు కూడా మన హైందవ పురాణాల నుంచి తీసుకొని, శేషనాగ్ అంటే ఏంటి, మల్టిపుల్ హెడ్స్ ఉండే ఒక స్నేక్. అలాగే ఇది కూడా గుంపులో పనిచేస్తున్నట్టు మనకి చెప్పకనే చెప్తున్నట్టు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, వార్ కేపబిలిటీకి సంబంధించి మనం ఎప్పుడూ ముందడుగులో ఉండాలి. స్టాండ్ న్యూట్రల్గా ఉండొచ్చు, అనవసరంగా యుద్ధాలకు వెళ్ళకూడదు. కానీ మన మీద ఎవడైనా దాడి చేద్దామని వచ్చినా కూడా, ఎందుకంటే మనం రోడ్డు మీద మనం కరెక్ట్గా వెళ్తుంటాం, అవతలోడికి తిక్కరేగిదాం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. దానికే ఈ వార్ రెడీనెస్, వార్ కేపబిలిటీస్ పెంచుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగమే శేష్నాగ్ 150. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే రేపు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినా మీరు రాయొచ్చు. ఎనీవేస్ ఈ యుద్ధంలో మనం డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అవ్వం. ట్రంప్ గారు వచ్చి మనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు, 30 రోజుల పాటు మీరు తెచ్చుకోవచ్చు రష్యా నుంచి, ఎటువంటి టారిఫ్ లేవని చెప్పి ఆయన చెప్తున్నారు. అది వాటి వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అదే కాకుండా ఇదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక డెప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఆయన బయటకు వచ్చి, మేము భారతదేశాన్ని మేము అలౌ చేయం, యుఎస్ ఏదో పెద్ద పైన కూర్చున్నట్టు భారతదేశాన్ని ఇంకో చైనా అవ్వకుండా మనం కాపాడుకోవాలి. India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20 years ago in terms of saying, oh, you know, we're going to let you be able to develop all these markets, and then the next thing we know, you're beating us. మనం భారతదేశాన్ని అడ్డుకోవాలని చెప్పి బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతున్నాడు. దాని గురించి మనం మాట్లాడాలి. అండ్ దానికన్నా ఇంపార్టెంట్లీ పాకిస్తాన్ని లాగేస్తున్నారు వార్లోకి. సోవరెన్ కంట్రీగా లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కావాలని చెప్పి అడిగే దేశాలకి అంతకుమించి ఆప్షన్స్ ఉండవు. బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్ అంటారు కదా. ఇవాళ పాకిస్తాన్ బతుకదే అయిపోయింది. దాని గురించి కూడా మనం క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడాలి. ఇవాళ మనలా పాకిస్తాన్ ఉండాలంటే ఉండలేదు. మనం ఇవాళ ఇరాన్కి సంతాపం తెలియజేస్తాం, రేపు పొద్దున్న ఇస్రాయల్కి మద్దతుగా నిలబడతాం మనం. దట్స్ ఆర్ స్టాండింగ్. సో వీటిలన్నింటినీ క్రిస్టల్ క్లియర్ గా రౌండ్ అప్ వేసేద్దాం. దానికన్నా ఇంపార్టెంట్ గా ఒక చిన్న మాట, ఇలాంటి వార్ అప్డేట్స్ ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో, ఎవ్రీ డే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది 10-15 నిమిషాలు వీడియోలో చేసి రోజు నీట్ గా ప్యాకేజ్ చేసి మనందరం మాట్లాడుకునే భాషలో ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా. ఈ నాలెడ్జ్ పిల్ల మీకు రోజు నేను పెట్టగానే మీ దాకా వచ్చారని మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా పాకిస్తాన్ రోస్టింగ్ చేద్దాం నీట్గా. బట్ దానికన్నా ముందు మన ఇంపార్టెంట్ విషయం, మన దేశానికి సంబంధించి మనం ఏమైనా మాట్లాడాల్సి వస్తే అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించే. ఎందుకంటే యుద్ధానికి మేజర్ ప్లాట్ పాయింట్ కింద అది మారింది. అది మీరే చూడండి. ఇరాన్ ఏం చేస్తుంది, చాలా తెలివైన గేమ్ ఆడుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. డీజేటీ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇరాన్ ఇలాంటి గేమ్ ఆడుతుందని చెప్పి. ఏం చేస్తుంది ఇరాన్, ఫస్ట్ చైనాకు ఓపెన్ చేసింది. ఎందుకు, చైనా మద్దతు పలికింది ఇరాన్కి. అండ్ ఇరాన్ ఈజ్ ఆల్సో హ్యాపీ. చైనా క్వశ్చన్ చేసింది, మద్దతు అంటే పెద్ద మద్దతు ఏమనుకోకండి, అమెరికాని క్వశ్చన్ చేసింది, మీరు ఎందుకు ఇలా ఇరాన్ పట్ల
మీరు చేసింది మేము ఒప్పుకోమని చెప్పి చైనా ఒక మాట అన్నందుకు ఫస్ట్ చైనీస్ షిప్ని ముందుగా అటు ఇటు వెళ్ళడానికి చూసింది, పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఆఫ్ ఒమన్కి. మీరు లొకేషన్ చూడండి, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఇది, పర్షియన్ గల్ఫ్ ఇది. ఇక్కడ ఏ దేశాలు ఉంటాయి? ఖతార్, కువైట్, ఇలాంటి బహ్రెయిన్ ఇలాంటి దేశాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఆయిల్ రిచ్ దేశాలు ఇవన్నీ. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నా, బయట నుంచి షిప్స్ లోపలికి రావాలన్నా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనేది దిక్కు. దీన్ని కానీ ఇరాన్ చోక్ చేస్తే ఇక్కడ నుంచి షిప్స్ బయటికి వెళ్ళవు. సో వేరే దేశాల నుంచి ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది, యూరోప్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా వీటి షిప్స్ని మేము ససేమిరా మేము అలౌ చెయ్యం, మేము మాకు సంబంధం లేదు, వస్తే కొట్టేస్తాం మేము, అసలు ఆ షిప్ని బతకుండా మేము చేస్తామని చెప్పి ఇవాళ ఇరాన్ అంటుంది. ఈ దేశాలన్నీ ఎక్కడున్నాయి? వెస్టర్న్ హెమిస్ఫియర్లో, రైట్? యూరోప్, అమెరికా, ఇజ్రాయెల్. ఇవాళ కొత్తగా ఇరాన్ ఏం చెప్తుంది చూడండి. ఇరాన్ తెలివి మీరు ఒకసారి చూడండి. చైనాతో పాటు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము అలౌ చేస్తాం, మేము ఎవరైతే అమెరికాకి సపోర్ట్గా లేకుండా కొంచెం న్యూట్రల్గా ఉన్నారో అందులో భారతదేశం కూడా ఉంది, సో మీరు కూడా మా దగ్గర నుంచి తీసుకోవచ్చు ప్రస్తుతానికి అని చెప్పి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండే దేశాలు మొత్తానికి చెప్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వెస్టర్న్ హెమిస్ఫియర్లో తక్కువ ఉంటుంది, ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ డిమాండ్ అటు ఇటు అయిపోయి ప్రపంచం అంతా షేక్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ యూరోప్లో 50% ఆయిల్ ప్రైజులు పెరిగినాయి. అట్ ద సేమ్ టైం భారతదేశానికి నిన్నటి వరకు ఒక అన్సర్టనిటీ ఉండేది. స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఎట్లా తెచ్చుకునేది, మన దగ్గర 50 days మాత్రమే మనకి సరుకు నిల్వ ఉంది. ఇదే జపాన్తో మనం కంపేర్ చేసుకుంటే, చైనాతో మనం కంపేర్ చేసుకుంటే 200-250 రోజులు ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో భారతదేశానికి ప్రస్తుతానికి ఒక ఊరట కలిగించడం మంచిదే, కానీ మనం ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ మనం చూసుకోవాలి. భారతదేశానికి ఇవాళ ఏముంటుంది, ఇట్ సైడ్ అంతా ప్రైజులు పెరిగిపోయినాయి కాబట్టి మనకి ఏ ధరలో కరెక్ట్గా వస్తున్నాయి, ఫస్ట్ ధర. సెకండ్, మన భారతదేశంలో ఉండే రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి ఆయిల్ని, ఎలాంటి క్రూడ్ ఆయిల్నా, షేల్ ఆయిల్, వాట్ కైండ్ ఆఫ్ ఆయిల్ అది రిఫైన్ చేయగలిగే కేపబిలిటీస్ ఉండే రిఫైనరీస్ అవి అని. ఇప్పుడు ఈ రెండిట్లో రష్యా నీట్గా కూర్చుంటుంది. అందుకే అప్పటి నుంచి మనం తెప్పించుకుంటానే ఉన్నాం. ఇన్ఫాక్ట్ రేట్ డీల్ అని చెప్పి జరిగినా కూడా రిలయన్స్ కంపెనీ, అంబానీ గారిది ఇది తప్పించి ఓవరాల్గా మన గవర్నమెంట్ రన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రష్యన్ ఆయిల్ ఇంకా తెప్పించుకుంటూనే ఉన్నాయి. ఇవాళకి కూడా వాళ్ళు వద్దని చెప్పినా మనం తెప్పించుకుంటుంటే అది సిగ్గు చేయటని చెప్పి మనం తగ్గించిన ఆయిల్ అమౌంట్ చాలా తక్కువ అని చెప్పి డీజీటీ గారు రియలైజ్ అయ్యారు. అందుకని వాళ్ళు కొత్తగా ఏమంటున్నారు, మనం ఎనీవేస్ ఇంకా ఎక్కువ పెంచుతామని ఆయనకు తెలుసు. ఆయన చెప్పినా చెప్పకపోయినా మనం చేసేది అదే. మనకి ఎక్కడ ధర తక్కువ వస్తుంది, మనకి ఎక్కడ బెటర్. వీఆర్ సోవరెన్ కంట్రీ. అందుకని వాళ్ళు బయటకు వచ్చి ఆయన బహిరంగంగా 30 days మీరు తెచ్చుకోండి. డైరెక్ట్ అమెరికన్ స్కాట్ బెసెంట్ ట్వీట్ ఇది, ట్రెజరీ సెక్రటరీ. భారతదేశం పర్వాలేదు మా ఫ్రెండే. అగైన్ యూఎస్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే మనం వాళ్ళ కింద బ్రతుకుతుంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు, పలుకుబడి, అమ్యూనిషన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ దాంతోపాటు తలపోరు కూడా అంతకు మించి ఉంది. ఇవాళ వాళ్ళ ట్వీట్స్లో వాళ్ళు రాస్తున్న పదజాలం వాళ్ళ భారతదేశం పట్ల మీరు చూస్తుంటే మీకే రక్తం ఉడికిపోతుంది. ఎనీవేస్ 30 days వేవర్ ఇస్తాం, మీరు అప్పటిదాకా తెచ్చుకోవచ్చు, తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం అన్నట్టు వీళ్ళు అంటున్నారు. కానీ US having issued temporary 30-day waiver to allow for sale of Russian oil currently stranded at sea to India to alleviate the... ఈ యుద్ధం ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. ఇరాన్ ఏమంటుంది, ఇరాన్స్ అబ్బాస్ అరాక్చి అని చెప్పి ఆయన ఫారెన్ మినిస్టర్ ఆయన ఒక మాట అన్నారు, అరే మీరు రండి, మీరు ట్రూప్స్ని దింపండి, మీరు దింపినా మేము రెడీ, అమెరికన్ ట్రూప్స్ని ఇరాన్ గడ్డ మీద మీరు దింపండి. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. No, we are waiting for them. You were waiting for the U.S. military to invade the ground troops? Yes, because we are confident that we can confront them, and that would be a big disaster for them. అండ్ ఆల్సో సిఎన్ఎన్ అని చెప్పి అమెరికన్ వెబ్సైట్, అమెరికన్ అవుట్లెట్, మీకు తెలిసిందే కదా, అమెరికన్ న్యూస్ పేపర్, అది వాళ్ళు స్టోరీ రన్ చేశారు. అగైన్ సిఎన్ఎన్ అంటే అమెరికన్ వాయిసే కదా, ఇది మన వాయిస్ కాదు. వాళ్ళే ఇరాన్ లోపలికి వెళ్ళి ఇరాన్లో పరిస్థితులు చాలా సాఫీగా, చాలా క్యూట్గా, చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకులు కానీ, సూపర్ మార్కెట్ కానీ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకసారి మీరే వినండి. Break for a coffee along the way. We've been driving for several hours. There's a couple of things that we've noticed. అంటే వాళ్ళు ప్రస్తుతానికి ఇరాన్ ఏం డిసైడ్ అయిందంటే, మేము పోతే ఉంటాం, పోతే పోతాం, మాతో పాటు మేము లాక్కెళ్ళిపోతాం, మాక్సిమం డ్యామేజ్ క్రియేట్ చేస్తాం చుట్టూ ఉండే 10-15 కంట్రీస్ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ నౌ. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ షేకింగ్ అమెరికా టుడే. ఇదైతే ఫ్యాక్ట్. ఇది ట్రంప్ గారు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఆ భయంలోనే ఈ గోల మొత్తంలో భారతదేశం ఇప్పుడు ఏం చేస్తుంది అనే ఒక థాట్ కూడా అమెరికన్ ఫారెన్ పాలసీలో ఉండే ఉంటుంది. ఎనీవేస్ మనం రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకుంటాం కాబట్టి మనం తెప్పించుకునే లోపల 30 days 40 days అని చెప్పి వాళ్ళు కబుర్లు చెప్తున్నారు. నేను అంటున్నాను కదా, 30 రోజుల తర్వాత యుద్ధం ఆకపోతే టాకో అవుతారు. ఆయన టాకో ఇస్ ఆయన నైజం కాబట్టి ఆయనే వచ్చి ఈ వేవర్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకో 30 రోజులకి, ఇంకో 3 నెలలకి, ఇంకో 6 నెలలకి, ఇంకో సంవత్సరానికి. ఈ యుద్ధం ఎంతకాలం అయితే అంతకాలం. నేను ఇది సంవత్సరాల్లోకి ఎందుకు నేను కొలచేస్తున్నానంటే, మీరు యుక్రెయిన్ రష్యా యుద్ధం చూసుకున్నా కూడా అది 20-30 రోజులు అన్నట్టు మొదలైంది. ఇవాళ కూడా నడుస్తూనే ఉంది. 2022లో మొదలై 4వ సంవత్సరం ఇది. సో ఏ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు ఎందుకు అవుతుందో మనకు తెలియదు. అండ్ ఇరాన్ ఈజ్ నాట్ స్టెపింగ్ బ్యాక్. అమెరికా మైట్ బి లూజింగ్, మైట్ పవర్ ఉన్నా కూడా ఆ భయం ఇవాళ అమెరికాని క్రంబుల్ చేస్తుంది. అందుకే ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతుంది. అమెరికాస్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పిన మాట మనం వినే ముందు హెన్రీ కిస్సింజర్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లాంగ్ బ్యాక్. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవాళ కూడా మీరు కరెక్టే కదా అనుకుంటా, టక్ అని మీకు వెలుగుతుంది నేను చెప్పగానే. అమెరికా అనే దేశానికి ఎనిమిగా ఉండడం ఇట్స్ డేంజరస్, భయంకరమైన విషయం అది. కానీ బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం ఇట్స్ ఫేటల్, మీ ప్రాణాల మీదకి తెచ్చుకునే విషయం అది. అది ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనం భారతదేశం కానీ లేదా వేరే దేశాలు ఎవరైనా అమెరికాతో ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నా, వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా, అది
పావులా కాటేస్తుంది. ఇవాళ ఇదే అమెరికా స్టేజ్ ఎక్కి ఆ వ్యక్తి ఏమంటాడు, ఆయన చైనాకి మేము ఏదైతే చేసామో అది ఇండియాకి మేము చేయకూడదు, ఇవాళ మా వల్లే చైనా పెరిగింది, తలపొగరు ఎక్కువైంది అంతే. సో ఇవాళ చైనా పెరిగింది అంటే అమెరికా ఛాన్స్ ఇచ్చిందని కాదు. అఫ్ కోర్స్ 2000లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లోకి చైనాని రప్పించింది. దాంట్లో చైనా చాలా ఎఫర్ట్ పెట్టింది, పని చేసింది రాత్రి పగలు ఒక ఫోర్స్ తో పని చేసింది. ఇవాళ అమెరికా వెనకాతలు కూర్చుంది. జీడిపిలో జస్ట్ కొన్ని $1 ట్రిలియన్ తేడా ఉంది. ఇంకా పర్చేసింగ్ పవర్ ప్యారిటీని కూడా మీరు కన్సిడర్ చేస్తే అమెరికా దాటేసింది. ఇన్ఫాక్ట్ అక్కడ మనం చూసుకుంటే అమెరికా తర్వాత నెక్స్ట్ ఇస్ ఇండియా. అండ్ అమెరికాకి ఇండియాకి పెద్ద డిఫరెన్స్ లేదు. జీడిపి పరంగా చూసుకుంటే అఫ్ కోర్స్ అమెరికా ఇస్ $25-26 ట్రిలియన్, అండ్ దాని తర్వాత చైనా ఇస్ $18-19 ట్రిలియన్, దాని తర్వాత ఇండియా ఇస్ 4.5 దగ్గర ఉన్నాం మనం. నెక్స్ట్ మనం 5 ట్రిలియన్ టచ్ అవ్వాలి, జర్మనీని దాటాలి, దాని తర్వాత చైనా వీఆర్ అయింగ్. ఇలాంటి టైంలో ఇండియాని జపాన్ ఎలా అయితే ఉంచేసిందో, అవేవో అకార్డ్ సైన్ చేసి జపాన్ ని క్రంబుల్ చేసేసి ప్రస్తుతానికి అది అక్కడే ఉంటది. ఒక దశాబ్దమైనా 2 దశాబ్దాలైనా కూడా ఇవాళ భారతదేశాన్ని అలాగే జర్మనీ చుట్టూ తిప్పుదాం, మన దాకా రానివ్వద్దు. ప్రపంచంలో గ్లోబల్గా ఎటువంటి పాలిటిక్స్ జరగాలన్నా వరల్డ్ మొత్తం ఇన్వాల్వ్ అయితే G2 మాత్రమే ఉండాలి, అమెరికా అండ్ చైనా. ఇంటర్నల్ పాలసీ మ్యాటర్స్కి వస్తే అమెరికా ఆధిపత్యం చెలాయించాలి. చైనా కూడా వాళ్ళు ఏదో ఇష్టపూర్వకంగా కాదు, వాళ్ళు ఎనీవేస్ చైనా మెట్లు ఎక్కేసింది కాబట్టి వాళ్ళు ఇంకేం చేయలేక ఓకే మా కమ్ G2 అంటున్నారు వాళ్ళు అంతే. అంతకుమించి అక్కడ లోపల ఇంకేం ద్వంద్వార్థం లేదు. దిస్ ఇస్ సంథింగ్ మన అందుకే మన ఫారెన్ పాలసీ ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలి. అమెరికాకి ఫేవర్ చేద్దామా, వాళ్ళకి ఇది చేద్దామా, వీళ్ళ బూట్ పాలిష్ చేద్దామా, వీళ్ళ బాడీ మాలిష్ చేద్దాం అన్నట్టు ఉండకూడదు. పాకిస్తాన్ ఏదైతే చేస్తుందో అది భారతదేశం ఎప్పటికీ చేసే ఆలోచన కూడా భారతదేశానికి ఉండకూడదు. యూసీ పాకిస్తాన్ స్టాండింగ్ టుడే. ఇవాళ ఎవరి దగ్గర ఏ మొహం పెట్టుకోలేదు పాకిస్తాన్. నేను ఇవాళ చెప్తున్నాను కదా, బయటికి బహిరంగంగా వచ్చి షేబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ వేస్తాడు, ఇరాన్లో ఏదైతే జరిగిందో దానికి మేము చాలా సంతాపం తెలియజేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, మేము బాధపడుతున్నాం, లోపల చాలా దుఃఖానికి మేము లోనయ్యామని చెప్పి ఆయన బయటికి రాస్తాడు. కానీ ఇదే షేబాజ్ షరీఫ్ని లాగిపెట్టి డిప్ప మీద కొట్టి ఒక విషయం అడిగితే దానికి ఆన్సర్ చెప్పలేడు. మీరు నిజంగానే ఇరాన్ సైడ్ ఉంటే మా పైన ప్రాక్సీ వార్ ఎందుకు చేస్తున్నారు, అమెరికాకి ఎందుకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఉంటే న్యూట్రల్ గా ఉండండి, లేదా ఇరాన్ సైడ్ ఉండండి. అండ్ ఇరాన్ వాళ్ళు అడిగితే చెప్పలేరు, ఆన్సర్ చెప్పలేరు, ఆన్సర్ చేయలేరు. వాళ్ళు మల్టిపుల్ ఫ్రెండ్స్ లాక్ అయి ఉంది వాళ్ళు పాకిస్తాన్. అండ్ ఏదో ఒక రోజు పాకిస్తాన్ లాగేస్తుంది యుద్ధంలోకి. ఆ రోజు ఏ రోజు అని తద్వారా పాకిస్తాన్ బాల్కనైజ్ అవ్వాలని చెప్పి నేను కూడా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ చాలా విరుచుకొని కూర్చొని ఉంది, ఏ రోజు పాకిస్తాన్ ముక్కలు చేసేద్దామా అని. పాకిస్తాన్ లోపల ఉండే ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నాయి, ముఖ్యంగా బలూచిస్తాన్లో ముంచేద్దామని ఉన్నారు. ప్యారలల్ గా మీరు గమనిస్తే ఖ్వాజా ఆసిఫ్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, సెల్ఫ్ గోల్ ఖ్వాజా సెల్ఫ్ గోల్ వేసాడు. మళ్ళీ వాట్ ఈస్ సేయింగ్ ఇక్కడ, అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్ కన్నా, ఇది టిష్యూ పేపర్ కూడా కాదు, టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా వాడుతుంది అని. नेशंस में तकरीर की हुई है हिलरी क्लिंटन कि किस तरह पाकिस्तान को उन्होंने इस्तेमाल किया और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ गई यहाँ पे. ఈ మాట పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వాడడం ఒక్కసారి ఊహించుకోండి పాకిస్తాన్ పరిస్థితి ఇవాళ ఏ రాక్ బాటమ్ లో ఉందా అని. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఇన్ ద ఓపెన్. మీరు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే పాకిస్తాన్ ఇవాళ అమెరికాతో ఏం చేస్తున్నా మన అందరికీ తెలుసు. ఈ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎవరైనా అమెరికా కొంచెం తోడుగా ఇవాళ ఉన్నారు, అమెరికా ఏం చెప్తే చేస్తారంటే అది భారతదేశం కాదు, దట్ ఈస్ పాకిస్తాన్. ఇవాళ అందుకే ఫీల్డ్ మార్షల్ ని మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి డీజేటీ గారు అంటున్నారంటే దానికి ఏంటి కారణం ఇదే. ఆల్సో ఇరాన్ కి సౌదీకి ఎటువంటి గొడవ ఉందో మన అందరికీ తెలుసు. పాకిస్తాన్ వస్తుంది ఆగండి. ఇరాన్ మోస్ట్లీ షియాయిట్ కమ్యూనిటీ, అది ముసల్మాన్లో షియా సున్నీస్ ఉంటారు, మీ అందరికీ తెలిసిన విషయమే కదా అది. ఇప్పుడు షియా కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇరాన్లో మెజారిటీ, సున్నీ కమ్యూనిటీ ఇస్ సౌదీ అరేబియా. అండ్ ఐడియాలజికల్గా వీళ్ళిద్దరికి గొడవలు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ మొన్నే లాస్ట్ ఇయరే లింకుమంటూ వెళ్ళి సౌదీ అరేబియాతో ఒక డీల్ సైన్ చేసింది, డిఫెన్స్ ప్యాక్ట్. మీ దేశం మీద ఏదైనా జరిగితే అది మా దేశం మీద జరిగినట్టు, మా దేశం మీద ఏదైనా జరిగితే అది మీ దేశం మీద జరిగినట్టు ఇద్దరం కలిసి కొట్టుకోవాలని చెప్పి. మొన్నటి వరకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కుక్కని కొట్టినట్టు కొట్టింది, సౌదీ అరేబియా రాలా. ఇవాళ సౌదీ అరేబియా మీద ఇరాన్ మిజైల్ చేస్తుంది. పాకిస్తాన్ ఏం చేయకపోతే సౌదీ అరేబియా ఈ ప్యాక్ట్ ని నలిఫై చేసే ఆలోచన కూడా ఉండే ఉంటుంది. సో మల్టిపుల్ ఫ్రంట్స్ లో పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళు ఇరాన్ని కొట్టాలి, వీడికేమో అంత బలం లేదు, వీడేమో ఇటు వస్తే చంపేద్దాం అన్నట్టు చూస్తున్నాడు. సో ఈ టెన్షన్ మొత్తంలో ఈడేమవుతాడు, వీడంటే ఆ పాకిస్తాన్ అనేది మనకి వీళ్ళు అండర్స్టాండ్ కొన్ని రోజులు మనకు అర్థమైపోతుంది ఈ అసీముని షేబాజ్ షరీఫ్ ని చూస్తే. ఎనీవేస్ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, ఎందుకంటే కంటిన్యూస్ గా ఇరాన్ ఈజ్ నాట్ స్టాపింగ్, మీరు గ్రౌండ్ లెవెల్ మీరు దింపండి మేము చూసుకుంటాం అని చెప్పి ఇరాన్ అంటుంది. ఇలాంటి తెగింపు రెండు సైడ్లు ఉన్నప్పుడు ఈ యుద్ధం ఎంతకాలం వెళ్తుందని మీరు అనుకుంటున్నారు నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ప్రస్తుతానికి ఉండే మోడర్న్ కింగ్డమ్ సౌదీ అరేబియాలో ఏదైతే ఉందో, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నాడు కదా, ఆ కింగ్డమ్ ని ఏ సంవత్సరంలో స్థాపించారు, ఏ సంవత్సరంలో ఇట్ ఫౌండ్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 1931, ఆప్షన్ బి ఇస్ 1932, ఆప్షన్ సి ఇస్ 1937, ఆప్షన్ డి ఇస్ 1945. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, లేదా కరెక్ట్ ఆన్సర్ నేను పిన్ కూడా చేస్తాను నేను. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటుంది. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్ గా రండి, లెట్ మీ నో వాట్ యూ ఫీల్. మీ వీడియో ఐడియా టాపిక్స్ కూడా ఇవ్వండి అక్కడ, ఎందుకంటే మీరు ఇస్తున్న వీడియో ఐడియా ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను నేను.
వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మన ఛానల్ అది. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఈ వార్ అప్డేట్స్, ఈ వార్ టైం అప్డేట్స్ కూడా గంటకి వస్తున్నప్పుడు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని నీట్గా క్లబ్ చేసి అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలి అనే ఇంటెంట్ ఉంది కదా, దానికి మీరే కారణం. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా ఇది మిస్ అవ్వకూడదు. ప్రపంచ నలుమూలల్లో ఏది ఎలా జరుగుతున్న యుద్ధానికి సంబంధించి దాన్ని జస్ట్ 10-15 నిమిషాలు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఈ నాలెడ్జ్ పిల్లి మీ దాకా తెచ్చే పూచి నాది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో వచ్చి రీసెంట్గా మినిట్ మ్యాన్ 3 అని చెప్పి ఒక డూమ్స్ డే మిసైల్ అమెరికా లాంచ్ చేసింది. ఈ యుద్ధం న్యూక్లియర్ దిశగా వెళ్తుందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆ మిజైల్లో ఉంటుంది. ఆ మిజైల్ గురించి కంప్లీట్గా ఒక వీడియోలో చేశా. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధం ఎలా స్టార్ట్ అయింది తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. అగైన్ విత్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. Jude అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.